ఓవరాల్ గా ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ బైపోల్ సంబంధించినటువంటి సర్వే. ఇక కమింగ్ టు బీహార్ ఎలక్షన్ సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. సో బీహార్ ఎన్నికల విషయానికి వస్తే గనక సో బీహార్లో ఒక్కొక్క జిల్లా పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ 60 నుంచి 70% ఓటు బ్యాంక్ మాత్రం పెరిగింది, స్పష్టంగా కనిపిస్తుంది. 60 నుంచి 70% ఓటు బ్యాంకు. అయితే ఎవరికి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి ఐ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అందిస్తుంది. పీపుల్స్ పర్ల్స్ చెప్తున్నటువంటి సర్వే ఎన్డీఏ 133 నుంచి 159 సీట్లు ఎన్డీఏ గెలుచుకోబోతోంది అని ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పర్ల్స్ ఎగ్జిట్ పోల్ చెప్తోంది. ఆ తర్వాత మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాలతో మహాగఠబంధన్. ఆ తర్వాత జేఎస్పీ జన్ స్వరాజ్ పార్టీ 0 నుంచి 5 స్థానాలు, ఇక ఇతరులు 2 నుంచి 9 స్థానాల్లో గెలిచేటువంటి పరిస్థితి ఉంది అన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇది ప్రస్తుతానికి బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం జూబ్లీహిల్స్ విషయాన్ని మాట్లాడుకుందాం. జూబ్లీహిల్స్ ఇంకా కొంత ఉద్రిక్తంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ మాట్లాడుకున్న తర్వాత బీహార్ రాజకీయాల వైపు వెళ్దాం. రైట్. సో ప్రస్తుతానికి మనకు జూబ్లీహిల్స్ కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. అటు బీహార్లో కూడా ఎన్డీఏకు 145 నుంచి 160 స్థానాలు వస్తున్నాయి అన్నట్టు కొన్ని సర్వే